జావాలో బేసిక్గా 3 ప్రోగ్రామింగ్ ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా? ఏవేవి అంటే క్లాస్, ఇంటర్ఫేస్, ఈనం. ఓకేనా? ఇవి కీవర్డ్స్ అనైనా అనొచ్చు, ఎలిమెంట్స్ అయినా అనొచ్చు. ఓకేనా? ఓకే. ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి ఒక సింటాక్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా? సింటాక్సెస్. క్లాస్ కి సింటాక్స్ వచ్చేసి యాక్సెస్ మోడిఫైయర్, క్లాస్ కీవర్డ్, క్లాస్ కీవర్డ్ అండ్ క్లాస్ నేమ్. ఓకేనా? ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్ బ్రేసెస్. ఇన్సైడ్ ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్ బ్రేసెస్ మనం ఏమైనా రాసుకోవచ్చు, లైక్ వేరియబుల్స్, మెథడ్స్, ఆబ్జెక్ట్స్ అండ్ బ్లాక్స్. ఓకేనా? యాక్సెస్ మాడిఫైర్స్ అనేటివి మనకి ఇంకో 4 ఉంటాయి, 4 ఉంటాయి. అవి ఏవేవంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ప్యాకేజ్ ప్రైవేట్, ఇంకొక నేమ్ వచ్చేసి డిఫాల్ట్ అయినా అనొచ్చు మనము, ఇబ్బంది లేదు. కానీ మనకి ఇక్కడ ఏంటంటే పెద్ద ప్రాబ్లము, క్లాస్కి వచ్చేసి మనం రెండు యాక్సెస్ మాడిఫైర్స్ యూజ్ చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి ఇది. రిమైనింగ్ 2 వచ్చేసి మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే అవి యూజ్ చేసినాం అనుకో, అంటే విరుద్ధంగా యూజ్ చేస్తాం అన్నట్టు. సపోజ్ మెయిన్ జావా అంటేనే ఊప్స్ కాన్సెప్ట్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, ఇవన్నీ వస్తాయి కదా, అంటే కోడ్ రీయూజబిలిటీ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనము ప్రైవేట్, ప్రొటెక్టెడ్ యూజ్ చేసామనుకో, అవి దానికి వర్తించవు. సో ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనేటివి యూజ్ చేయకూడదు క్లాస్కి, ఓన్లీ క్లాస్కి. గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ పబ్లిక్ అయినా రాసుకోవచ్చు, మనము డిఫాల్ట్ అయినా రాసుకోవచ్చు. పబ్లిక్ రాసుకుంటే మనం ఎక్కడైనా అది యూజ్ చేసుకోవచ్చు ఆ క్లాస్ని. అదే డిఫాల్ట్ రాసుకున్నాం అనుకో, విత్ ఇన్ ప్యాకేజ్ అవన్నీ ముందు ముందు క్లాస్లో ఉంటాయి. సరేనా? ఇప్పుడు అంత మనకి టెన్షన్ ఏమొద్దు. తర్వాత క్లాస్ కీవర్డ్. క్లాస్ కీవర్డ్ వచ్చేసి ఇక్కడ మనకి స్మాల్ లెటర్ తోనే అనేది కీవర్డ్ అనేది స్టార్ట్ అవుతుంది, స్మాల్ లెటర్స్ తో స్టార్టింగ్, కేస్ సెన్సిటివ్. ఓకేనా? ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి మనం ఏదైనా రాసుకోవచ్చు, మీ పేరైనా రాసుకోవచ్చు, సంథింగ్ ఏదైనా, వాట్ ఎవర్ ఇట్. బట్ ఇక్కడ మటుకు క్యాపిటల్ లెటర్స్ తో అనేది స్టార్ట్ అవ్వాలి క్లాస్ నేమ్. ఓకేనా? ఇంకా లోపల వచ్చేసి మనం ఏదైనా మెథడ్స్ రాసుకోవచ్చు, వేరియబుల్స్ రాసుకోవచ్చు, అలాగే ఆబ్జెక్ట్స్ రాసుకోవచ్చు, బ్లాక్స్ రాసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, మీరు ఒకసారి గమనించవచ్చు. యాక్సెస్ మాడిఫైర్ పబ్లిక్ అండ్ క్లాస్ కీవర్డ్ అండ్ క్లాస్ నేమ్, ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్ బ్రేసెస్. తర్వాత ఇంటర్ఫేస్ కి. ఇప్పుడు ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకునేటట్టయితే సేమ్ యాక్సెస్ మాడిఫైర్, ఇంటర్ఫేస్, ఇంటర్ఫేస్ నేమ్. ఇక్కడ కూడా అంతే, ఇంటర్ఫేస్ స్మాల్ లెటర్స్ తోనే కీవర్డ్స్ అనేటివి ఎంటర్ అవుతాయి. ఇక్కడ ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేసి మనము క్యాపిటల్ లెటర్స్ తో అనేది స్టార్ట్ రాయాలా, ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్ బ్రేసెస్. ఇక్కడ పబ్లిక్, ఇంటర్ఫేస్, ఇంటర్ఫేస్ నేమ్, ఈనం, యాక్సెస్ మాడిఫైర్, enum keyword and enum name, open braces and close braces. Inside open braces and close braces we can write methods, variables and objects, blocks. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనము ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఇంటర్ఫేసెస్ అనేవి మనం ఊప్స్ కాన్సెప్ట్ లో అక్కడ యూజ్ చేస్తాం, బట్ ఇప్పుడు మనకు అంత వద్దు. ఓకేనా? ఇది ఈరోజు వీడియో గైస్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జావాలో 3 బేసిక్ ప్రోగ్రామింగ్ ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి. ఏవేవంటే క్లాస్, ఇంటర్ఫేస్, ఈనం. ఓకేనా? సింటాక్సెస్ వచ్చేసి యాక్సెస్ మాడిఫైర్, క్లాస్ కీవర్డ్ అండ్ క్లాస్ నేమ్, ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్ బ్రేసెస్. ఇంటర్ఫేస్కి వచ్చేసి యాక్సెస్ మాడిఫైర్, ఇంటర్ఫేస్ కీవర్డ్ అండ్ ఇంటర్ఫేస్ నేమ్, ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్ బ్రేసెస్. ఈనంకి వచ్చేసి యాక్సెస్ మాడిఫైర్, ఈనం కీవర్డ్ అండ్ ఈనం నేమ్, ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్ బ్రేసెస్.
మనం గుర్తు పెట్టుకోవాల్సిన యాక్సెస్ మాడిఫైర్స్ ఎన్ని ఉంటాయి? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ప్యాకేజ్, ప్రైవేట్. ఓకేనా? దానికి డిఫాల్ట్ అని ఇంకో నేమ్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే నోట్, యాక్సెస్ మాడిఫైర్స్ వచ్చేసి మనం క్లాస్ కి రెండు యూజ్ చేయగలుగుతాం. ఒకటి పబ్లిక్, ఇంకోటి వచ్చేసి ప్యాకేజ్ ప్రైవేట్. ఓకేనా? తర్వాత వచ్చేసి ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని యూజ్ చేయకూడదు. ఇది గుర్తు పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.